ఇక డీటెయిల్స్ చూస్తే మావోయిస్టు కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అధికారికంగా పోలీసులకు లొంగిపోయారు. మహారాష్ట్రలో ఈ మేరకు మల్లోజులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాలు అప్పగించారు. మల్లోజుల వేణుగోపాలరావుపై 100కు పైగా కేసులు ఉన్నాయి. నిన్న 60 మంది మావోయిస్టులతో కలిసి మల్లోజుల లొంగిపోగా ఇవాళ అధికారికంగా మీడియా ముందు లొంగిపోయిన విషయాన్ని అధికారులు తెలియజేశారు. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల మల్లోజుల లేఖ విడుదల చేశారు. అప్పటి నుంచి ఆయన లొంగుబాటుపై రకరకాల వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అధికారికంగా ఆయన లొంగిపోయారు. మావోయిస్టుల ఏరివేత్తే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నిర్విరామంగా కొనసాగుతోంది. పోలీసులు అడవుల్లోకి చొచ్చుకెళ్లి మరీ మావోయిస్టులను హతమార్చుతున్నారు. అడవుల్లో దాక్కున్న మావోయిస్టులను భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేస్తున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో వందలాదిగా మావోయిస్టులు చనిపోతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాలరావు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఇకపై ఆయుధాలు పట్టనని జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్లు చెప్పారు. అయితే అడవిలో ఉన్నప్పుడు మల్లోజుల వేణుగోపాల్ ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధమని పత్రికా ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని కేడర్లు ఆయన నిర్ణయానికి మద్దతు ప్రకటించాయి. ఈ తరుణంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని మల్లోజుల విడుదల చేసిన లేఖలో కీలక విషయాలు ప్రస్తావించారు. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పోలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానని, ఇంతటి నష్టానికి ఇన్ని బలిదానాలకు దారితీసిన విప్లవోద్యమ బాధ్యతల్లో తాను ఎంతమాత్రం కొనసాగటానికి అర్హుడిని కాదని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉందని, ఈ సమయంలో తన నిర్ణయం సరైంది కాకపోవచ్చని, కానీ పరిస్థితులు దీన్ని తప్పనిసరి చేశాయని తెలిపారు. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలని, ఉద్యమాన్ని నడిపించడానికి ప్రజల్లోకి వెళ్లటం తప్ప మరో మార్గం లేదని లేఖలో పేర్కొన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖల్ని మార్చివేసిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులు కూడా విశాఖ రూపురేఖల్ని మార్చివేస్తాయని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఏపీకి పరిశ్రమలు తరలివస్తున్నాయని చెప్పారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమన్నారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,00,000 మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల్ని తీసుకొస్తామని, విశాఖను $1 ట్రిలియన్ ఎకానమీగా చేయటమే టార్గెట్ అని చెప్పారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. 2014 నుంచి 19 మధ్యలో మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ US, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకు ఎలాంటి ఇబ్బందులు ఉందని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది.
ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో, అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 times మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల, 25 times. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్ల 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మీద. మా లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ. అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల. నార్త్ అనంతపూర్, కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం, కొత్త ఫ్యాక్టరీలు 2 వస్తున్నాయి. ఇంకా ఒక 5-6 సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. చిత్తూరు, కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్గా తీర్చిదిద్దుతున్నాం. అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి. నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టంలో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తీసుకొచ్చాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెడతాం జరిగింది. ఇప్పటికీ 50% భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం. డైకన్, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు, ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల అది దాదాపు 80%కి వెళ్ళే దానికి ఆస్కారం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్, ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి 300 ఎకరాలు, ఎకరం 5 లక్షలకి వాళ్ళకి ఇచ్చాం. ఎకరం 5 లక్షలకి ఇచ్చాం. ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేశాము. ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి. ఇప్పటికీ లీజులో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం. ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. కృష్ణా, గుంటూరు వచ్చగల అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది. జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎకో సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది, దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం. డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చేగల చాలా పెట్టుబడులు వచ్చినాయి. ఆర్సిలర్ మిత్తల్, ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. గూగుల్, ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అక్కడ బిల్డ్ చేస్తున్నాం. టీసీఎస్, కాగ్నిసెంట్, ఎక్సెంచర్, అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సాలాపూర్, సత్వ, రహేజాస్తో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా సంస్థలు, ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని $2.4 trillion ఎకానమీ చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్, అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి. 100 కిలోమీటర్ రేడియస్లో మేజర్ ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి ఉన్న కేసింగ్, హౌసింగ్, కెమెరా మాడ్యూల్, లెన్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ప్లే అంతా 100 కిలోమీటర్ రేడియస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. హారిజాంటల్ వచ్చేగల స్కిల్ డెవలప్మెంట్, నా హెచ్ఆర్డీ మినిస్ట్రీ వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్, ఎక్విప్మెంట్ టెస్టింగ్, మన బ్లూ స్టార్ లీడర్షిప్తో కలిసి అదే డిస్కస్ చేశాం. వాళ్ళకి హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రం తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్కి, సర్టిఫికేషన్కి. ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రం ఉండకూడదు, ఇదే ఎకో సిస్టంలో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం ఆ ఎకో సిస్టమ్ కానీ వాళ్ళు కూడా చెప్తాం కానీ. సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, ఆటోమోటివ్ ఒక జోన్, డ్రోన్ సిటీ కర్నూలు అట్లా ఒక జోన్లో. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని 2047కి $2.4 trillion ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి
కూటమి ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అడుగులేస్తాం జరుగుతుంది. ఇంకా విశాఖపట్నానికి వచ్చేగల మా లక్ష్యం ఒకటే, గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. 1 ట్రిలియన్, 2.4 ట్రిలియన్లో 1 ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని, హైదరాబాద్కి 30 సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది 10 సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థిని ఆ పార్టీ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2023 ఎన్నికల్లోనూ దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు ఆయనకు దాదాపు 25,000కు పైనే ఓట్లు వచ్చాయి. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చిరపరిచితమైన దీపక్ రెడ్డినే బరిలోకి దించాలని కమలనాథులు నిర్ణయించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. దాంతో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఇప్పుడు బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించడంతో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇక ప్రచార జోరు హోరెత్తబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. तेलंगाना एक अलग रियासत बना है, लेकिन तेलंगाना अभी समाजी तेलंगाना बनना है। इसके लिए एक अज़म लेके हम तेलंगाना जागृति से निकले हैं। हम हर ज़िला में जाएंगे, हर ज़िले में आवाम के दरमियान रहेंगे, उनसे मुलाकात करेंगे, उनके मसाइल को समझने का कोशिश करेंगे, उनसे मशवरा लेंगे और आगे बढ़ेंगे। इसीलिए हमने 4 महीने का एक यात्रा का तेलंगाना जागृति का आज हमने घोषणा किया है और इसके साथ हम आगे बढ़ेंगे। हम आप सबसे गुजारिश करते हैं, हर ज़िले में आप हमारे साथ आइए, मिलिए, एक डायरेक्शन दीजिए,
कैसे जाना है, किस तरीके से आगे बढ़ना है, उसके वास्ते आप हमें सबक दीजिए, क्योंकि हम मानते हैं आवाम सबको सबक देती है, बड़े से बड़े नेता को सबक देती है। तो हम आपके दरमियान आने के लिए एक यात्रा का आज हमने घोषणा किया है और आगे चलेंगे। आई विश टू inform everyone that Telangana Jagruti is taking up a 4-month long yatra which is called Jagruti Janam Bata. This is essentially a listening tour. We want to understand, we want to talk to people, listen to them. Rural Telangana has many intellectuals. We want to take their guidance, we want to take their support, we want to go to the people. Not only sit in Hyderabad to plan for what Telangana needs, but we want to reach out to the rural Telangana, understand what Telangana needs. Especially, I strongly believe that we have achieved geographical Telangana. We need to achieve Samajika Telangana, which will give equal opportunity to everybody, which will give social, economical and political respect and freedom to everybody, especially to the youth and women of every cross section of Telangana. That will be our focus area. We will work on it. This will not only be a listening tour, this will be a tour where we will strengthen Telangana Jagruti as an organization. I should also inform all of you that when I started Telangana Jagruti నిన్న కూడా గ్రూప్ 1 అభ్యర్థుల కోసం చేసినటువంటి పోరాటాన్ని మీరు చూసిండ్రు. ఒకటి ఎన్ని అడ్రస్ చేసినా కూడా అంతకన్నా 10 రెట్లు సమస్యలు వస్తున్నాయి తప్పితే ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్న రంగం ఒక్కటి కూడా కనబడడం లేదు. గ్రామాలలో యూరియా లేదనేటటువంటి సమస్య దగ్గర నుండి మొదలు పెడితే పట్టణాలలో ఉన్నటువంటి అనేక సమస్యల వరకు 1-2 కాదు అనేక సమస్యలు తెలంగాణని ఇవాళ పట్టి పీడిస్తున్నటువంటి సందర్భం. సరే, సమస్యలు అనేటివి నిరంతరం ఉంటాయి, ప్రభుత్వాలు వాటిని పరిష్కరించుకుంటూ వెళ్తాయని అనుకుందామంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిష్కారాలని పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్పితే పరిష్కారాన్ని చూపించే దిశగా అయితే పోతలేవు. మరి జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి ఆదరిస్తాయా, జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి తెలంగాణను ఆదుకుంటాయా అంటే అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో 8 మంది ఎంపీలను గెలిపించిచ్చినా 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిచ్చినా ₹1 కూడా తెలంగాణకు విధిలించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. మరి ఇట్లా ఒక రకమైనటువంటి అనిశ్చితి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉందన్న విషయం నాకంటే ఎక్కువ ప్రజలందరికీ కూడా తెలుసు. గ్రామాల్లో ఇవాళ అంతకుముందు అందినటువంటి అన్ని ఫలితాలు కూడా అందనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి, ప్రసూతి కోసం గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేసినాం, కేసీఆర్ కిట్లు ఇచ్చినామని చెప్పి పెద్ద ఎత్తున మహిళల్ని మనం ప్రోత్సహిస్తే ఇప్పుడు కనీసం హాస్పిటల్లోకి పోలేని పరిస్థితి, మళ్ళీ ప్రైవేట్ దవాఖానలకు మహిళలు పోతున్నటువంటి సందర్భం. 1 కాదు 2 కాదు, తెలంగాణ తెచ్చుకున్నటువంటి 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫలితాలు ఏవి కూడా మళ్ళీ ప్రజలకు అందనటువంటి ఒక పరిస్థితిని తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. మరి దానికి ఎవరు బాధ్యులు, ఏంటిది, ఏం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన కూడా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి దగ్గర నుంచి కానీ తీసుకోకుండా జాగృతి అనే సంస్థ మా పని మేము చేసుకుంటూ పోయినాం. నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరినానో అప్పుడు పెద్దసారి ఫోటోను కూడా మన కార్యక్రమాల్లో పెట్టుకోవడం, ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేయడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజల దగ్గర పోయేలా చేయడం, ప్రభుత్వ ఫలితాలు ఏమన్నా ప్రజలకు అందకపోతే అనుసంధానంగా నిలబడి ఆ పనులు అయ్యేటట్టు చేయడం, ఆ ఫలితాలు కింద వర్గాల వరకు చేరేటట్టు చేయడం, అట్లా మా పాత్ర మేము పోషించడం. సరే, ఇప్పుడున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నుండి మరి నన్ను సస్పెండ్ చేయడం, తదనంతర పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఈ సస్పెన్షన్కి దారితీసినటువంటి అంశాలు ఏంది అని ఆలోచన చేస్తే, ఒక తెలంగాణ ఆడబిడ్డగా మొదటి నుంచి కూడా నేను కొంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని, కొంత సమాజం పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తిని. కన్సర్న్ ఉండబట్టే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం. కన్సర్న్ ఉండబట్టే ఆనాడు రాష్ట్రం వస్తుందో రాదో తెలియకపోయినా పేగులు తెగేలాగా తెలంగాణ కోసం కొట్లాడినాం. అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, 1 కాదు 2 కాదు. ఆ కన్సర్న్ ఉంది కాబట్టే ఒక మాట చెప్పిన నేను, భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోలేదు అని. సామాజిక తెలంగాణ అంటే అర్థమైంది,
ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యతలు లభించాలి. అది ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. దీనిలో తప్పేముంది? అదేదో పెద్ద తప్పు మాట్లాడినట్టుగా చిత్రీకరించి నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్ళగొట్టే వరకు కూడా కుట్రలు జరిగినాయి. ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అన్నానో నేను ఇవాళ కూడా అదే అంటున్నా. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉన్నది. ఆ సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కట్టుబడి ముందుకు నడుస్తుంది. సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలది కాదు, ఒక ఎస్సీలది కాదు, ఒక ఎస్టీలది కాదు, అందరిది. ఓసీలలో ఉన్న పేదవాళ్ళది, మా మహిళలది, మా ఆడబిడ్డలది, మా యువకులది, మైనార్టీలది, ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, అందరిది. అందరికీ వారికి రావాల్సిన హక్కులు రావాలి. ఇవాళ వస్తున్నాయా, అందుతున్నాయా అందరికీ అన్ని ఫలితాలు? చూస్తున్నామా ఎక్కడన్నా? కాబట్టి సామాజిక తెలంగాణ అంటే అదేదో నినాదం కాదు, అదొక విధానపరమైనటువంటి నిర్ణయం ఇవాళ తెలంగాణ జాగృతి తీసుకున్నది. ఈ విధానపరమైనటువంటి నిర్ణయం మేము ఉన్నన్ని రోజులు తెలంగాణ సమాజం కోసం పనిచేస్తూనే ఉంటాం. అన్ని లేయర్స్లో, అన్ని చోట్ల, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అడ్రస్ చేస్తూ సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉంటాం, దానికోసం పనిచేస్తాం. అయితే ఇవాళ ఒక మాట మీకు చెప్పాలి. మనం చూసినాం, ప్రజలే గురువులు, ప్రజలకు మించిన గురువులే లేరు. పెద్ద పెద్ద నాయకులు అనేటోళ్ళను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలే. సామాన్యులు వీళ్ళు ఏం గెలుస్తారులే అనుకున్న వాళ్ళని తీసుకుపోయి అధికారాలు అందలాలు ఎక్కించింది ప్రజలే. అంటే అల్టిమేట్గా డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులు. కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి నుండి మేము ప్రజల వద్దకే పోవాలనుకుంటున్నాం. ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో అచ్చంపేటలో ఉన్న వాళ్ళ కష్టాలు మాట్లాడడం, ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళ కష్టాలు మాట్లాడడం, ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో భద్రాచలంలో ముంపు గ్రామాల గురించి మాట్లాడడం, ఇది సరిపోదు. ఇది కావాలి. ఎందుకంటే రాష్ట్ర రాజధానిలో సమస్యల పట్ల ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించాలి కాబట్టి ఇది కావాలి. కానీ దీనికి మించి క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ ప్రజలను కలిసి వాళ్ళతో మమేకమై వారికి ఏం కావాలి అని తెలుసుకొని దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ సమాజం ఆలోచన పరుల సమాజం. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లాలో ఆలోచన పరులు ఉంటారు మన వాళ్ళు. ఎక్కువ శాతం మనసుతోనే ఆలోచిస్తారు, సానుభూతితో ఆలోచిస్తారు, అందరు బాగుండాలని ఆలోచిస్తారు మన తెలంగాణ వాళ్ళు. మంచి మంచి మేధావులు ఉన్నారు, వరల్డ్ క్లాస్ రెనోవేషన్ పొందినటువంటి మేధావులు కూడా ఉన్నారు. ఈ ప్రయత్నంలో తెలంగాణ జాగృతి ప్రతి జిల్లాలో 2 రోజులు ఉండి ఆ జిల్లాల్లో ఉండే, ఆ మండలాల్లో ఉండే మేధావులని, నాయకులని, కార్యకర్తలని, ప్రజలని, మహిళల్ని, యూత్ని అందరినీ కూడా కలుస్తాం, అందరితో కూడా మాట్లాడతాం. అందరితో దాని నుండి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా వస్తుంది. సామాజిక తెలంగాణ కావాలి అని అంటే, అందరం సమృద్ధిగా ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే, అందరికీ సమాన గౌరవం ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే, అందరికీ సమాన అవకాశాలు వచ్చేటటువంటి తెలంగాణ కావాలంటే ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా సాధ్యమవుతుంది? ఈ అంశాలు కేవలం హైదరాబాద్లో కూర్చొని చర్చిస్తే కావు. హైదరాబాద్లో ఉండే వాళ్ళతోనూ చర్చించాలి, ఊర్లలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చర్చించాలి. అల్టిమేట్గా ఫలితాలు ఎవరికి రావాలనుకుంటున్నాం? ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి యువతకు ఫలితాలు రావాలి, ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి మహిళలకు ఫలితాలు రావాలి, ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి రైతులకు ఫలితాలు రావాలి. ఇవి రావాలి అంటే వాళ్ళ దగ్గరికి పోయి మనం ఆలోచన చేయాలి. దానికోసమే ఒక 4 నెలల యాత్రను తెలంగాణ జాగృతి నుండి చేపడతా ఉన్నాం. జాగృతి జనం బాట అనేటటువంటి పేరుతోని ఈ యాత్రను చేపడతా ఉన్నాం. ఈ జనం బాట కార్యక్రమంలో ప్రతి జిల్లాల్లో 2 రోజులు ఉంటాం. ఆ 2 రోజులు కూడా అక్కడ ప్రజలతో అందరితో మమేకం అవుతాం, మాట్లాడతాం. ఆ తర్వాత మీకు షెడ్యూల్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ మళ్ళొక మాట తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. నిజంగా చనిపోయినటువంటి అమరులు, త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు ఎందుకోసం చేసిండ్రు? తెలంగాణ వస్తే అందరం బాగుంటామని చేసిండ్రు, అందరం కూడా బాగుంటామని చేసిండ్రు. వారి త్యాగాలకు అర్థం ఉండాలంటే ఖచ్చితంగా సామాజిక తెలంగాణ రావాల్సిందే. ఆ సామాజిక తెలంగాణ సాధనలో భాగంగానే ఈ యాత్ర. అదేవిధంగా నిన్న పత్రికలు నా యాత్ర గురించి, తెలంగాణ జాగృతి యాత్ర గురించి రాయడంతో పాటు కేసీఆర్ గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు.
ఎస్ కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు. వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నా. వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు. నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు. నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను. తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టలేదు. ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా. అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం, నేను కాదనట్లేదు. సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు. ఇది నా మారల్ కంపాస్ కరెక్ట్ కాదని చెప్తున్నది, నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది. కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ ఇస్తున్నాను. మీడియా మిత్రులు నిన్నటి నుంచి అత్యుత్సాహంతో చెప్తున్నారు కాబట్టి నా తరఫున నేను ఇచ్చేటటువంటి క్లారిటీ. వారు నా తండ్రి గారు, వారి కడుపున పుట్టడం అనేది జన్మజన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం. కానీ దారులు వేరైతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు. అందుకోసమే వారి ఫోటో లేకుండా ముందుకెళ్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారి పోస్టర్ లాంచ్ చేసి, ముహూర్తం ఏదో ఉంది, పోస్టర్ లాంచ్ చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడతాం మీతో. As of now, EV updates, keep watching YK News. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.